ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ ద nth టర్మ్స్ ఆర్ ఈక్వల్. 2 ఏపీస్ ఇచ్చాడు, అక్కడ nth టర్మ్స్ రెండు ఈక్వల్ అంట. ఓకేనా? సో అది ఎన్ వాల్యూ, ఎన్ వాల్యూ దగ్గర అంటే ఎన్నో నెంబరు ఆ nth టర్మ్ అనేది ఈక్వల్ అని అడుగుతున్నాడు. సిరీస్ ఇచ్చాడు మనకి, సిరీస్ ఏమి ఇచ్చాడు అన్న? సో 63, 65, 67 సో ఒక సిరీస్ ఇచ్చాడు. ఇంకొక సిరీస్ 3, 10, 17 సో అని ఇచ్చాడు. ఈ రెండింటిలో మనకి ఎంత టర్మ్ ఈక్వల్ అయితే, ఎంత టర్మ్ అనేది ఈక్వల్ అయితే వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ అని అడుగుతున్నాడు. ఏ నెంబర్ దగ్గర ఎంత టర్మ్ అనేది ఈక్వల్ గా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇచ్చిపడేద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ ఎంత? ఏ ఈక్వల్ టు 63, డి ఈక్వల్ టు ఏంటన్నా 65 మైనస్ 63 అంటే ఎంత? 2. అలాగే ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏంటన్నా 3, డి ఈక్వల్ టు ఏంటన్నా 10 మైనస్ 3 అంటే 7. సో ఈ రెండింటిలో ఎన్ వాల్యూస్ ఈక్వల్, ఏ ఎన్ వాల్యూస్ అనేవి ఈక్వల్. ఓకేనా? సో ఏ ఫార్ములా ఏంటా? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అన్న. సో ఇక్కడ మనం అర్థం ముందు అసలు ఏ ప్లస్ అంటే 63 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. డి అంటే ఎంత అన్న? 2 ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఒకసారి 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత అన్న? 7. సో 63 ప్లస్ 2n minus 2 equal to 3 plus 7n minus 7. 7 తో మల్టిప్లై చేస్తే 2 తో మల్టిప్లై చేస్తారు. సో 63 ఉంది, ఇక్కడ మైనస్ 2 ఉంది అన్న. 63 మైనస్ 2 అంటే 2n ప్లస్ 61 ఈక్వల్ టు ఇక్కడ 3. ఇక్కడ చూడండి ఒకసారి 3 ఉంది, ఇక్కడ మైనస్ 7 ఉంది అంటే 7n మైనస్ 4. చూడండి సరే, ఇక్కడ మైనస్ 4 ఉంది కదా, మైనస్ 4 ఇటు వస్తే ఏమవుతుందా? ప్లస్ 4 అవుతుంది. ఇక్కడ ప్లస్ 2n ఉంది, అట్లయితే ఏమవుతుందా? మైనస్ 2n అవుతుంది. అంటే 7n మైనస్ 2n ఈక్వల్ టు 61 ప్లస్ 4. 7n అంటే 5n రా. 5n ఈక్వల్ టు 65 రా. 5 1s 5 13s రా. n ఈక్వల్ ఎంతనా? 13 రా. అంటే వాట్ వాల్యూ ఆఫ్ n ఎంత టర్మ్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. అంటే ఎక్కడన్నా n 13 దగ్గర, అంటే 13th టర్మ్స్ అనేవి రెండింటిలో ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట.